వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వం కొందరు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమా చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం నడుస్తోందని జగన్ ఆరోపించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు, కేసులకు జైళ్లకు బెదిరిపోకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఆ విధంగానే ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేస్తున్నారని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ వారిని అరెస్టులు చేస్తూ టీడీపీ వారిని వదిలేస్తున్నారని విమర్శించారు. మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి, అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి, కొడతానంటే కొట్టమనండి, కానీ మాకు సమయం వస్తుంది, అప్పుడు అన్యాయాలు చేసిన ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తాం, రిటైర్ అయిన వారిని కూడా లాక్కొచ్చి తీరుతాం, దేశం విడిచి పారిపోయినా రప్పిస్తాం అని జగన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు. ఎందుకంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం. నేను మొన్న ఎవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే, కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే, ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అన్న భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు, నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యాయి. చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేసాం. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది, తాడిపత్రి మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు అన్నీ మనం స్వీప్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం, ఎంపీటీసీలు స్వీప్ చేసినాం, సర్పంచ్ స్థానాలు స్వీప్ చేసినాం. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 మున్సిపాలిటీలు మనం ఓడిపోయినాం. అందులో తాడిపత్రి ఒకటి. ఈరోజు మొన్ననే చూసాం తిరువూరు ఎన్నిక, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ తిరువూరు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్. ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే, 17 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 20లో 3 టీడీపీ. మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు? ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం, ఆ నులిపేయడము అనేది ఎలా అనేది మాత్రమే చేస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తూ ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి ఆడపాపను కూడా, ఆడ కూతురు అని కూడా చూడుకోకుండా
తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు.